CFMSIDని తెలుసుకోవటం ఎలా అనే హెడ్డింగ్తో ఉన్నటువంటి ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశాన్ని చూసినట్లయితే, తెలుసుకోవాలంటే గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసుకోవాలి. ముందుగా గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసి ఆ అడ్రస్ బార్లో cfms.ap.gov.in అని టైప్ చేస్తే మనకి అక్కడ అడ్రస్ కూడా మనకి వచ్చేస్తుంది, బ్లూ కలర్ది. దాన్ని లింక్ క్లిక్ చేస్తే ఇదో చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఫస్ట్ పేజీ ఓపెన్ అవుతుంది, CFMS సైటు ఓపెన్ అవుతుంది అనమాట. మరి అందులో మనం ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే ఇక్కడ చూడండి, లాగిన్, పే స్లిప్ డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా లాగిన్ అయ్యేటటువంటి సైట్ ఇదే. ఇక్కడ చూసినట్లయితే పైన టాప్లో చూడండి, నో యువర్ CFMSID. మీ CFMSID తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి, ప్లీజ్ క్లిక్ హియర్ అని చెప్పేసి మనకి క్లియర్గా ముట్టుకోకూడదు. అలా క్లిక్ చేసినట్లయితే అది మరొక సైట్లోకి తీసుకెళ్తుంది, అది నిధి యాప్లోకి తీసుకెళ్తుంది అనమాట. అక్కడ మీకు ఇది ఇక్కడ చూడండి, టు చేంజ్ యువర్ మొబైల్ నంబర్ గో టు ESS ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్ సైట్కి అంటుంది. అంటే మనం ఏమన్నా మార్చుకోవాలి, ఫోన్ నెంబర్ మార్చుకోవాలంటే ఆ సైట్లోకి వెళ్ళాలంటుంది. ఇప్పుడు ఆ టాపిక్ మనకు సంబంధం లేదు, మనం CFMSID కోసం ప్రయత్నిస్తున్నాం కదా. కాబట్టి ఇక్కడ మొబైల్ నెంబర్ అనే కాలం ముందు చూసారా, ఆ మొబైల్ నెంబర్ దగ్గర మన యొక్క CFMSIDని ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. నేను నా CFMSID నేను నా యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ ఇస్తున్నాను. ఆ విధంగా మొబైల్ నెంబర్ ఇచ్చాక క్రింద మరి సబ్మిట్ చేయాలన్నమాట. OTP ఈజ్ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్. ఓపెన్ చేయాలి. అక్కడ ఓపెన్ చేసినట్లయితే అక్కడికి మనకు ఒక మెసేజ్ కనపడుతుంది. దాన్ని ఇక్కడ 6 డిజిట్స్ OTP దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి వెరిఫై OTP, వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వస్తుంది. దాన్ని ఓకే చేసినట్లయితే ఇక్కడికి మన యొక్క డేటా రెడీ అయిపోతుంది అనమాట. ఈ పేజ్ని మనం కొద్దిగా క్రిందకి స్క్రోల్ డౌన్ చేయాలి. క్రిందకి జరిపినట్లయితే ఇక్కడ చూడండి, కింద చూడండి CFMSID వచ్చింది. అలాగే HRMSID అంటే గతంలో మనం ట్రెజరీ ఐడిని ఉపయోగించేవాళ్ళం, ఈ CFMSID రాని క్రితం అనమాట. అది ప్రస్తుతానికి మనకి ఆ HRMS దానికి ఏం ఉపయోగించట్లేదు. మనం అంతా కూడా అంతా CFMSID మీద జరుగుతుంది. సర్వీస్లో ఉన్నప్పటికీ మరి పెన్షనర్ అయినప్పటికీ అదే CFMSID మరి ప్రతి దానికి కూడా చాలా అవసరం అనమాట. అంత ఇంపార్టెంట్ అయినటువంటి CFMSIDని కొంతమంది మర్చిపోవటం, మరి ఒక్కొక్కసారి తప్పుగా నోట్ చేసుకోవడం జరుగుతుంది. మరుపు అనేది సహజం. ఒకవేళ పొరపాటున మన CFMSID మర్చిపోయినా, తప్పుగా ఎక్కించుకున్నా, మనం ఎప్పుడైనా సరే మరి 24 గంటలు ఈ సైట్ ఓపెన్ ఉంటుంది. మన యొక్క CFMSIDని ఈ విధంగా తెలుసుకోవచ్చు.